హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్పిసిఎల్ నుండి డిఫరెంట్ పోస్టులకు నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనం ఆ నోటిఫికేషన్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న క్వశ్చన్ పేపర్ మనం చూసుకుంటే స్టైపెండరీ ట్రైనీ ఫిట్టర్. మీరు చూసుకునేటైతే ఎన్పిసిఎల్ నుంచి స్టైపెండరీ ట్రైనీ డిఫరెంట్ ఐటీఐ ట్రేడ్స్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. దానికి సంబంధించి మనం ఫిట్టర్ క్వశ్చన్ పేపర్ ఒకసారి మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే పేపర్ 1 వచ్చేసరికి మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది ఇప్పుడు చూసుకుంటే పేపర్ 2 అడ్వాన్స్డ్ టెస్ట్, మీకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇక్కడ మనం చూసుకుంటే స్టైపెండరీ ట్రైనీ మెయింటైనర్ ఐటీఐ ఫిట్టర్ కేటగిరీ 2. మ్యాక్సిమం మార్క్స్ చూసుకుంటే మీకు 150 మార్క్స్, అలాగే టైం చూసుకుంటే 120 మినిట్స్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మెయిన్ చూసుకుంటే మీకు 50 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్. సో 50 into 3 150 మార్క్స్. 1 క్వశ్చన్ మీకు రాంగ్ అయితే 1 మార్క్ అయితే డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్లోకి అయితే వెళ్దాం. ఇది వచ్చేసరికి ఎన్పిసిఎల్ స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 2 ఫిట్టర్ క్వశ్చన్ పేపర్. ఇక్కడ మనం చూసుకుంటే అడ్వాన్స్డ్ పేపర్ ఫర్ ఐటీఐ ఫిట్టర్ కేటగిరీ 2. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే 1 inch ఈక్వల్ టు డాష్ సిఎం. ఆప్షన్ ఏ 0.254, ఆప్షన్ బి 2.54, ఆప్షన్ సి 25.4, ఆప్షన్ డి 0.0254. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏ మైక్రోమీటర్ హ్యాస్ అన్ ఎర్రర్ ఆఫ్ ప్లస్ 0.02 mm. What is the correct value in mm when the micrometer reads 25.41 mm? ఆప్షన్ ఏ చూసుకుంటే 25.39, ఆప్షన్ బి చూసుకుంటే 25.37, ఆప్షన్ సి చూసుకుంటే 25.43, ఆప్షన్ డి చూసుకుంటే 25.45. అలాగే థర్డ్ వన్ చూసుకుంటే వి బ్లాక్ ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ రౌండ్ బార్. ది వి బ్లాక్ యూజువల్లీ హ్యాస్ అన్ యాంగిల్ ఆఫ్, వి బ్లాక్ యాంగిల్ అంతని అడగడం జరుగుతుంది. ఆప్షన్ ఏ చూసుకుంటే 30 degrees, బి చూసుకుంటే 60, అలాగే సి 75, డి వచ్చేసరికి 90 degrees. అలాగే ఫోర్త్ వన్ చూసుకుంటే ది ఆపరేషన్ ఆఫ్ థ్రెడ్డింగ్ ఈస్ ఇన్ ఏ డ్రిల్డ్ హోల్ ఈస్ కాల్డ్. ఆప్షన్ ఏ ట్యాపింగ్, ఆప్షన్ బి డ్రిల్లింగ్, ఆప్షన్ సి రీమింగ్, ఆప్షన్ డి గ్రైండింగ్. అలాగే ఫిఫ్త్ వన్ చూసుకుంటే వైల్ గ్రైండింగ్ వన్ మస్ట్ యూస్ డాష్. ఏ డార్క్ గ్లాస్ స్క్రీన్, బి సేఫ్టీ గూగుల్, సి వెల్డింగ్ హెల్మెట్, డి వచ్చేసరికి సన్ గూగుల్. అలాగే సిక్స్త్ మనం చూసుకుంటే ఏ బేరింగ్ యాజ్ nomenclature 6310ZZ. హియర్ 10 ఈస్ రిలేటెడ్ టు డాష్ ఆఫ్ ద బేరింగ్. ఇక్కడ మీకు ఈ 10 దేనికి రిలేటెడ్ చేస్తుందని అడగడం జరుగుతుంది. ఆప్షన్ ఏ చూసుకుంటే లెంత్, ఆప్షన్ బి వచ్చేసరికి ఇన్నర్ డయామీటర్, ఆప్షన్ సి వచ్చేసరికి సైజ్, ఆప్షన్ డి వచ్చేసరికి అవుటర్ డయామీటర్. అలాగే సెవెంత్ వన్ చూసుకుంటే ది క్వాలిటీ కంట్రోల్ అలౌస్ అట్ ద మోస్ట్ 0.4% defective parts. How many defective parts can be allowed in a production of 500 parts? ఆప్షన్ ఏ చూసుకుంటే 0.2, ఆప్షన్ బి 200, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 20. అలాగే ఎయిత్ క్వశ్చన్ మనం చూసుకుంటే ది మోస్ట్ కామన్లీ యూజ్డ్ స్టాండర్డ్ లెంత్ ఆఫ్ యాక్సా బ్లేడ్ ఇస్. కామన్గా యూజ్ చేసే స్టాండర్డ్ లెంత్ యాక్సా బ్లేడ్ ఎంత అని అడగడం జరుగుతుంది. ఆప్షన్ ఏ వచ్చేసరికి మనకి 6 inch, అలాగే ఆప్షన్ బి వచ్చేసరికి 8 inch, ఆప్షన్ సి వచ్చేసరికి 10 inch, ఆప్షన్ డి వచ్చేసరికి 12 inch. అలాగే ఇక్కడ మనం నైన్త్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఈస్ ద వీకెస్ట్ ఎలిమెంట్ ఇన్ ఫ్లాంజ్ కాప్లింగ్ జాయింట్. ఆప్షన్ ఏ వచ్చేసరికి ఫ్లాంజ్, బి వచ్చేసరికి షాఫ్ట్, సి వచ్చేసరికి కీ, డి వచ్చేసరికి బోల్ట్. క్వశ్చన్ పేపర్ మీరు చూసుకుంటే ఓన్లీ ఇంగ్లీష్ అండ్ తెలుగు, హిందీలో మాత్రమే ఉండడం జరుగుతుంది. అలాగే 10th క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మెకానికల్ పవర్. ఆప్షన్ ఏ చైన్, ఆప్షన్ బి బెల్ట్, ఆప్షన్ సి కప్లింగ్, ఆప్షన్ డి వచ్చేసరికి ఆల్ ఆఫ్ ది అబవ్. అలాగే 11 మనం చూసుకుంటే రస్ట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ రియాక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ డాష్. ఆప్షన్ ఏ H2, ఆప్షన్ బి N2, ఆప్షన్ సి O2, ఆప్షన్ డి CO2. అలాగే మనం 12th క్వశ్చన్ చూసుకుంటే ది పీన్ ఆఫ్ ఏ క్రాస్ పెన్ హ్యామర్ ఈస్ బెంట్ టువర్డ్స్ ద హ్యాండిల్, బి వచ్చేసరికి క్రాస్ టు ది హ్యాండిల్, ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి, డి వచ్చేసరికి నన్ ఆఫ్ దిస్. అలాగే 13 చూసుకుంటే బ్రాస్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్. ఆప్షన్ ఏ కాపర్ అండ్ టిన్, బి లీడ్ అండ్ టిన్, సి కాపర్ అండ్ జింక్, డి కాపర్ అండ్ సిల్వర్. ఆప్షన్ అలాగే మనం ఇక్కడ 14 చూసుకుంటే 1 mm ఈస్ ఈక్వల్ టు డాష్ మైక్రాన్. ఆప్షన్ ఏ 1000, ఆప్షన్ బి 100, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 10,000. అలాగే 15 మనం చూసుకుంటే ఏ కటింగ్ టూల్ యూజ్డ్ టు ఫినిష్ అండ్ ఎన్లార్జ్ ఏ హోల్ ఈజ్ నోన్ యాజ్. ఆప్షన్ ఏ డ్రిల్, ఆప్షన్ బి ట్యాప్, ఆప్షన్ సి రీమర్, ఆప్షన్ డి డై. అలాగే 16 చూసుకుంటే ది ఎబిలిటీ ఆఫ్ ఏ మెటల్ టు బి డ్రాన్ ఇన్ టు వైర్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్. ఆప్షన్ ఏ డక్టిలిటీ, ఆప్షన్ బి బ్రిటిల్నెస్, ఆప్షన్ సి malleability, ఆప్షన్ డి హార్డ్నెస్. అలాగే 70 మనం చూసుకుంటే ది యాంగిల్ ఆఫ్ విచ్ ఈస్ లెస్ దెన్ 90 degrees ఈస్ కాల్డ్ డాష్. ఆప్షన్ ఏ అబ్ట్యూస్ యాంగిల్, ఆప్షన్ బి అక్యూట్ యాంగిల్,
ఆప్షన్ సి రైట్ యాంగిల్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. అలాగే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ యూనిట్ ఈస్ ద లార్జెస్ట్ యూనిట్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్? ఆప్షన్ ఏ రేడియన్, ఆప్షన్ బి సెకండ్, ఆప్షన్ సి మినిట్, ఆప్షన్ డి డిగ్రీ. 19. In a grinding wheel specifications, symbol V represents dash. Option A grain size, option B grade, option C type of bond, option D వచ్చేసరికి abrasive grit size. అలాగే మనం 20 చూసుకుంటే which one of the following is primarily a removable type joint? Option A welding joint, option B riveted joint, option C braced joint, option D bolted joint. అలాగే 21 చూసుకుంటే which one of the following material is used for making a grinding wheel? Option A silicon carbide, option B lead sulfide, option C sodium chloride, option D calcium carbonate. అలాగే 22 చూసుకుంటే the process of precision grinding of part with loose dust type abrasive is known as dash. ఆప్షన్ ఏ చూసుకుంటే honing, ఆప్షన్ బి చూసుకుంటే పాలిషింగ్, ఆప్షన్ సి ల్యాపింగ్, ఆప్షన్ డి బఫింగ్. అలాగే ది పాయింట్ ఆఫ్ 23rd చూసుకుంటే ది పాయింట్ యాంగిల్ ఆఫ్ జనరల్ పర్పస్ ట్విస్ట్ రిలీజ్. ఇక్కడ మనం చూసుకుంటే ట్విస్ట్ డ్రిల్ యాంగిల్ అంతా అడగడం జరుగుతుంది. 23 చూసుకుంటే ఆప్షన్ ఏ 12 degrees, ఆప్షన్ బి 118 degrees, ఆప్షన్ సి 90 degrees, ఆప్షన్ డి 45 degrees. అలాగే 24 ది గ్రెయిన్ సైజ్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ ఈజ్ ఇండికేటెడ్ బై నంబర్స్. వెరీ ఫైన్ గ్రైన్ సైజ్ ఈజ్ ఇండికేటెడ్ బై నంబర్ డాష్. ఆప్షన్ ఏ 10 to 24, ఆప్షన్ బి 30 to 60, ఆప్షన్ సి 80 to 180, ఆప్షన్ డి 220 to 600. అలాగే ఇక్కడ మనం 25 చూసుకుంటే ది మెటీరియల్ ఈజ్ హైలీ బ్రిటైల్. ఆప్షన్ ఏ వచ్చేసరికి కాపర్, ఆప్షన్ బి వచ్చేసరికి లీడ్, ఆప్షన్ సి కార్బన్ స్టీల్, ఆప్షన్ డి క్యాస్ట్ ఐరన్. సో ఇది నేను 25 బిట్స్ మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పార్ట్ 2 నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది NPCL ఒక ప్రీవియస్ పేపర్ అండి. ఇది మోడల్ పేపర్ అయితే కాదు, ప్రీవియస్ పేపర్ స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2 ఫిట్టర్ యొక్క క్వశ్చన్ పేపర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.